హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ నేనైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ప్రజెంట్ టైం వచ్చేసి 10 అయితే అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఇది విశాఖపట్నం మెయిన్ ఎంట్రన్స్ అవుట్ సైడ్ వ్యూ. ఇది నైట్ టైం. విశాఖపట్నం ప్లాట్ఫామ్ 1 నెంబర్ సైడ్ ఎంక్వైరీ కౌంటర్ డిస్ప్లేలో మన ట్రైన్ నెంబర్ అయితే వేశారు. ట్రైన్ నెంబర్ 18519 విశాఖపట్నం లోకమాన్య ఎక్స్ప్రెస్ 7:20కి డిపార్చర్. ప్లాట్ఫామ్ అయితే ఇంకా అటెండ్ చేయలేదు. మన ట్రావెల్ చేయబోయే ట్రైన్ విశాఖపట్నం ముంబై ఎల్టీటీ. ఇది ఒక డైలీ రన్నింగ్ ట్రైన్. ప్రతిరోజు విశాఖపట్నంలో ఈవినింగ్ 11:20కి అయితే ఉంటుంది. ఇది విశాఖపట్నం ప్లాట్ఫామ్ నెంబర్ 1. మన ట్రైన్ డిపార్చర్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 8 విశాఖపట్నం లోకమాన్య 11:20కి డిపార్చర్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 8. డిస్ప్లే బోర్డ్ పైన మన ట్రైన్ నెంబర్ అయితే వేశారు. విశాఖపట్నం జంక్షన్లో మొత్తం 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనకి ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ 8 అయితే తీసుకొచ్చేసారు. విశాఖపట్నం ఎల్టీటీ 18519. నేను విశాఖపట్నం నుండి కాజీపేట జంక్షన్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఈ ట్రైన్లో నేను బుక్ చేసుకుంది స్లీపర్ క్లాస్ టికెట్. నాకు విశాఖపట్నం నుండి కాజీపేటకి అయితే ఇదే నా కోచ్ అయితే ఇప్పుడే నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇప్పుడిప్పుడే పబ్లిక్ అనేది బోర్డ్ అవుతున్నారు. ట్రైన్కి ఇంకా టైం ఉంది పోవడానికి. 10 మినిట్స్ డిలే తర్వాత మన ట్రైన్ అయితే విశాఖపట్నం జంక్షన్ నుండి స్టార్ట్ అయిపోయింది. 11:20కి స్టార్ట్ అవ్వాల్సింది 11:30కి అయితే స్టార్ట్ అయిపోయింది విశాఖపట్నం జంక్షన్. విశాఖపట్నం స్టేషన్ కోడ్ వచ్చేసి VSKP. విశాఖపట్నంలో స్టార్ట్ అయిన మన ట్రైన్ టువర్డ్స్ విజయవాడ సామర్లకోట జంక్షన్ రాజమండ్రి సైడ్ అయితే ట్రావెల్ చేస్తుంది. भुवनेश्वर सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म नंबर 4.
డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. డోర్నకల్లో కొంచెం స్లోగా అయితే వెళ్తుంది. వైజాగ్ నుండి కాజ్పేట్ జంక్షన్ అయితే ట్రావెల్ చేస్తున్నాం. మొత్తం జర్నీ టైం వచ్చేసి 11 hours. ఇదే ట్రైన్ విశాఖపట్నం నుండి ముంబైకి అయితే నియర్లీ 29 hours అయితే పడుతుంది. మొత్తం 1496 కిలోమీటర్లు. ప్రజెంట్ టైం వచ్చేసి 9:08 అయితే అవుతుంది ఎర్లీ మార్నింగ్. ఇప్పటికి మన ట్రైన్ అయితే జస్ట్ 15 minutes డిలేతో అయితే రన్ అవుతుంది. మన ట్రైన్ ఇప్పుడే డోర్నకల్ దాటిన తర్వాత అయితే స్పీడ్ అందుకుంది. ప్రజెంట్ మనం వచ్చేసాం వరంగల్. ఇక్కడ మనకు స్టాప్ అయితే లేదు. ట్రైన్ అయితే లాస్ట్ సైడ్ ప్లాట్ఫామ్ స్కిప్ చేస్తుంది. గ్రీన్ సిగ్నల్ ఏముంది, ట్రైన్ ఆగట్లేదు, మూవ్ అవుతుంది. ఈ ట్రైన్కి వరంగల్లో అయితే స్టాప్ లేదు, కాజ్పేట్లో అయితే స్టాప్ ఉంది. ట్రైన్ అయితే ఆన్ టైం అయితే నడుస్తుంది. ప్రజెంట్ టైం వచ్చేసి 10:17 టిప్పింగ్ వరంగల్. మన ట్రైన్ ఇప్పుడు మూవింగ్ టువర్డ్స్ కాజ్పేట్ జంక్షన్. వరంగల్ స్టేషన్ దాటిన తర్వాత ఇదంతా వరంగల్ సిటీ. వరంగల్, కాజీపేట, హన్మకొండ ట్రై సిటీస్ అని. మన కాజీపేట దగ్గరలో అయితే ఉన్నాం. అవుటర్లో స్లోగా రన్ అవుతుంది మన ట్రైన్ అయితే. వరంగల్ టు కాజీపేట జస్ట్ 10 kilometers అయితే ఉంటుంది. కాజ్పేట్ జంక్షన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. అటు సైడ్ వచ్చేసి బలాస రూటు, మనం వచ్చింది విజయవాడ రూటు. ఇప్పుడు ఈ ట్రైన్ వెళ్ళబోయే టువర్డ్స్ సికింద్రాబాద్ రూట్ సైడ్ అయితే వెళ్తుంది.
बिरयानी गरम खाना इडली वाला बिरयानी మన ట్రైన్ ఇప్పుడే కాజీపేట జంక్షన్ స్టేషన్లోకి అయితే ఎంటర్ అవబోతుంది. ఇక్కడికి మన జర్నీ వచ్చేసి 593 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రైన్ జస్ట్ 5 మినిట్స్ డిలేతో అయితే కాజీపేట జంక్షన్లోకి వస్తుంది. కాజీపేట జంక్షన్లో మనకు ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 మినిట్స్. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వస్తుంది. క్లైమేట్ అంతా కూల్గా ఉంది. క్రౌడ్ అయితే బాగా ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ సైడ్ కూడా ఈ ట్రైన్ కాజీపేట తర్వాత నెక్స్ట్ సికింద్రాబాద్కి ఆఫ్టర్నూన్ 12:40 ఇదే ట్రైన్ నెక్స్ట్ డే మార్నింగ్ 4:30కి ముంబై లోకమాన్య తిలక్ టెర్మినల్ అయితే చేరుకుంటుంది. కాజీపేట జంక్షన్లో ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 1 బయలుదేరి సికింద్రాబాద్ నుండి సిపూర్ కాగజ్నగర్ సూపర్ ఫాస్ట్ అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి కాజీపేట జంక్షన్లో మొత్తం 3 ప్లాట్ఫామ్లు. For the side attention of passengers, train number 18519 Visakhapatnam Lokmaanya Tilak Terminal Express is ready to leave from platform number. Disabled option third, general compartment. Fourth, general compartment. 6, B4, 6, B3, 7, B2. ఇది కాజీపేట జంక్షన్ అవుట్ సైడ్ వ్యూ. మెయిన్ ఎంట్రన్స్ ఇది కాజీపేట జంక్షన్. థ్యాంక్ యూ.